Hi dear gentle friends, welcome to All Rounder Info. This is Kananath Shankar. Are you guys using China mobile phones? మీరు China phones use చేస్తున్నారా? Then I strongly believe you should watch this video. ఈ వీడియోని మీకు రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. One of the important things, need of the hour, I have discussed in this video, right? సో ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో చైనా ఫోన్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఒక చైనీస్ వైరస్తో ప్రపంచమే వణికిపోతుంది కదా, ఇప్పుడు చైనా ఫోన్స్ గురించి మాట్లాడాలా? ఇది రాజకీయం కాదా? ఇస్ ఇట్ నాట్ పాలిటిక్స్ అంటే కాదు అని చెప్పాలి. ఎందుకంటే April 30th ఫోర్బ్స్ మ్యాగజైన్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఇంటర్నేషనల్లీ పాపులర్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, వన్ ఆఫ్ ద టెక్కీస్ అనమాట, సో మొబైల్ ఫోన్ యూస్ చేసే ఒక టెక్కీ, సో పర్టిక్యులర్లీ షియోమీకి సంబంధించిన రెడ్మీ నోట్ 8 Pro, మీలో చాలామంది కూడా యూస్ చేస్తుంటారు. ఇండియాలో హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పాలి. సో ఈ పర్టిక్యులర్ ఫోన్ యూస్ చేసే ఈ టెక్ జైంట్కి, ఈ టెక్కీకి ఒక డౌట్ వచ్చింది. తన డేటా అంతా సర్చ్ చేస్తారు కదా, గూగుల్ క్రోమ్లో సర్చ్ చేసే డేటా కానీ, ఈవెన్ ఇన్కాగ్నిటో మోడ్ అని ఒకటి ఉంటుంది, సో సీక్రెట్గా సర్చ్ చేయడం. సో ఎవరికి తెలియదు, ఆ డేటా ఎవరికి షేర్ అవ్వదు అనమాట, మీకు మాత్రమే తెలుస్తుంది, హిస్టరీలో కూడా సేవ్ అవ్వదు. తెలిసే ఉంటుంది ఇన్కాగ్నిటో మోడ్ గురించి. సో ఇన్కాగ్నిటో మోడ్లో సర్చ్ చేసిన డేటా కూడా సో ఈ షియోమీ ఫోన్ నుంచి ఏదో థర్డ్ పార్టీకి సెండ్ అవుతుంది అని చెప్పి డౌట్ వచ్చి ఒక రివర్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అతన్ని ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆగిపోయాడు విత్ షాక్తో. సో ఏం తెలిసిందంటే, ఎస్, ఈ షియోమీ బ్రాండెడ్ ఫోన్స్ ఏం చేస్తున్నారంటే, బ్రాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో కస్టమర్ డేటానంతా, సెర్చ్ చేసిన డేటానంతా, ప్రైవేట్ డేటానంతా తీసుకెళ్ళి ఏదో థర్డ్ పార్టీకి అమ్మేస్తున్నారన్న షాకింగ్ న్యూస్ తెలిసింది. సరే, ఇతను అంతటితో ఊరుకోలేదు. సో లైక్ నాకే జరుగుతుందేమో అని చెప్పి ఒక డౌట్ వచ్చినా కూడా, సరే దీన్ని కన్ఫర్మ్ చేసుకుందాం, ఫ్రెండ్స్ ఫోన్స్లో కూడా చూస్తామని చెప్పి ఒక 10 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ దాకా వేరే వాళ్ళ ఫోన్స్, సో రెడ్మీ ఫోన్సే, సో డిఫరెంట్ మోడల్స్లో, సో A2 కానీ చాలా మోడల్స్, రోజుకు ఒక మోడల్స్ రిలీజ్ చేస్తున్నారు చైనా ఫోన్స్. సో ఆ విధంగా వివిధ మోడల్స్లో, పాపులర్ రెడ్మీ మోడల్స్లో ఈ విధమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అక్కడ కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. ఈ విధంగా డేటానంతా థెఫ్ట్ చేసి దే ఆర్ సెల్లింగ్ టు ద థర్డ్ పార్టీ అని చెప్పి. దెన్ దిస్ గై హ్యాస్ డిసైడెడ్ టు పబ్లిష్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ ద ఫోర్బ్స్ మ్యాగజైన్. సో ఫోర్బ్స్ మ్యాగజైన్తో డిస్కస్ చేసి వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఈ విషయాన్నంతా కన్ఫర్మ్ చేసిన తర్వాత April 30 దే హ్యావ్ రిలీజ్డ్ దిస్ ఆర్టికల్. నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2007లో ఫస్ట్ టైం ఈ స్మార్ట్ ఫోన్స్, ఈ టచ్ ఫోన్స్ అని చెప్తాం కదా, స్మార్ట్ ఫోన్స్ అంటాం కంటే టచ్ ఫోన్స్ అని చెప్పొచ్చు, చాలా పాపులర్ అయినాయి. అదే చైనా ఫోన్స్ అనేవాళ్ళు. అప్పట్లో చైనా ఫోన్స్ అంటే కొంచెం చీప్గా కూడా చూసేవాళ్ళు, ఎందుకంటే చాలా చీప్గా కూడా దొరికేటివి. అప్పట్లో ఈ టచ్ ఫోన్స్ గురించి అంత ఐడియా ఉండేది కాదు. కొంతమంది ఏమో సర్ప్రైజింగ్తో, కొంతమంది అయితే షాకింగ్తో చూసేవాళ్ళు. సో స్టైలస్తో పాటు వచ్చేది, తెలుసా, గుర్తుందా మీకు? 2007లో 2008లో వచ్చేది. స్టైలస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ద సామ్సంగ్ నోట్ సిరీస్ ఇంకా కూడా ఇస్తున్నారు. సో స్టైలస్ని ఒక పెన్ లాగా ఉంటుంది. సో విత్ దట్ వీ క్యాన్ టచ్ సెన్సిటివిటీని వీ క్యాన్ యూస్ విత్ దట్ స్టైలస్, మొబైల్ ఫోన్ స్టైలస్. సో దాంతో వచ్చేది. సో అప్పుడు వచ్చేటప్పుడు చాలామంది చెప్పేవారు, చైనా ఫోన్ అంతా ఎందుకు యూస్ చేస్తున్నావురా, అది బాగుండదు, క్వాలిటీ ఉండదు, అట్ ద సేమ్ టైం సేఫ్టీ ఉండదు అని చెప్పి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చైనా ఫోన్స్ అంతా తక్కువైపోయి కొరియన్ ఫోన్స్ విత్ బ్రాండ్తో పాపులర్ అవ్వడం స్టార్ట్ చేసాయి. లైక్ సామ్సంగ్ కానీ, LG కానీ, సో విత్ బ్రాండ్ ఇమేజ్తో వచ్చారు, చాలా పాపులర్ అయ్యారు. సో తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత 2010, 2012 నుంచి అనుకుంటాను, సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2012, సరిగ్గా 2012 నుంచి మళ్ళీ చైనీస్ ఫోన్స్ ఇండియన్ మార్కెట్ని దాడి చేశాయి. సో ఈసారి కొంచెం కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీతో సో తిరిగి వచ్చారని చెప్పాలి. లైక్ విత్ బ్రాండ్ ఇమేజ్. సో మీకే తెలుసు, ఒప్పో కానీ, వివో కానీ, సో షియోమీ కానీ, ఇలా డిఫరెంట్ నేమ్స్తో చైనీస్ ఫోన్స్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి, వరల్డ్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయ్యాయి, హానర్ అని కానీ. సో ఇంట్రడ్యూస్ అయ్యి ఈసారి వీళ్ళు చేసిన విషయం ఏంటంటే, పోయినసారి బ్రాండ్గా రాలేదు, డిఫరెంట్ నేమ్స్తో వచ్చేటివి. సో ఏదేదో నేమ్స్ ఉండేటివి అప్పుడు 2007లో చైనా ఫోన్స్కి. బట్ ఈసారి పర్టిక్యులర్గా బ్రాండ్ ఇమేజ్ ఇంపార్టెంట్ అన్న విషయం తెలుసుకున్న తర్వాత విత్ బ్రాండ్ రావడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే, ఓకే, చైనా ఫోన్స్ ఎందుకు కొంటాము, అంత క్వాలిటీ ఉండదు, అట్ ద సేమ్ టైం అంత సేఫ్టీ ఉండదు అంటున్నాం. సో అప్పుడు కానీ ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ మార్చుకున్నా, సో అప్పుడు కానీ మనం ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ చైనా ఫోన్స్ నుంచి ఏంటంటే, చైనా ఫోన్స్ అంత సేఫ్టీ కాదు అన్న విషయం మాత్రం కామన్గా ఉంది. ఈ పాయింట్ని అండర్లైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సరే, చైనీస్ ఫోన్స్ ఇంత బాగా ఎలాగా క్యాప్చర్ చేయగలరు, మన మైండ్ సెట్ని ఎలా మార్చగలిగారు అంటే, వెరీ సింపుల్ అండి. సో వి బిలీవ్ ద అడ్వర్టైజ్మెంట్. సో ఆ అడ్వర్టైజ్మెంట్ టాక్టిక్స్తోనే మనల్ని మార్చారు. ఎక్కడ తిరిగినా కూడా ఒప్పో లేకపోతే వివో, సో ఈ ఫోన్ హోర్డింగ్సే కనబడతాయి, ఈ ఫోన్ బ్రాండ్సే కనబడతాయి. సో మొబైల్ ఫోన్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు రికమెండ్ చేసేది సో వివో ఫోన్స్ కానీ, ఒప్పో ఫోన్స్ కానీ కొనమని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే అది ఒక బిజినెస్
tactics. I don't want to reveal that particular thing because I'm not blaming anyone here. So they are doing their own business. So our business tactics తో marketing tactics తో they grabbed our attention. మన అటెన్షన్ని లాగేసుకున్నారు. So that we started using the Chinese smartphone. So ఒకప్పుడు యూస్ చేసిన చైనీస్ స్మార్ట్ ఫోన్స్ చైనీస్ ఫోన్స్ యూస్ చేయాలంటే చీప్గా చూసిన మనమే ఇప్పుడు చైనీస్ ఫోన్స్ యూస్ చేస్తున్నామంటే ఒప్పో యూస్ చేస్తున్నాం, వివో యూస్ చేస్తున్నాం అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. బట్ one thing is common, once again I'm telling, that is సేఫ్టీ. సో ఈరోజు కూడా చైనీస్ ఫోన్స్లో అంత సేఫ్టీ లేవు. ఏదైతే ఒక విషయం చీప్గా దొరుకుతుంది అట్ ద సేమ్ టైం సో దాన్ని బిలీవ్ చేయడానికి లేనే లేదు. సో ఐ డోంట్ సే దట్ డోంట్ యూజ్ చైనీస్ ఫోన్స్ ఎట్ ఆల్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో చైనీస్ ప్రోడక్ట్స్ అనేటివి కలిసిపోయింది, మన జీవన స్రవంతిలో కలిసిపోయింది. సో వీ కెనాట్ అవాయిడ్ దాట్. సో బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ ఇస్ బీ అవేర్ ఆఫ్ దిస్ malware and be aware of this fraudulent things happening in the smartphones. So privacy is always very very important. ఇంకొక వీడియోలో కూడా సేమ్ థింగ్ నేను స్ట్రెస్ చేసి చెప్పాను. సో ఈ మోడర్న్ వరల్డ్లో, స్మార్ట్ ఫోన్ వరల్డ్లో దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ద వర్డ్ సీక్రెట్. సో సీక్రెట్ అనే వర్డ్ని డిక్షనరీ నుంచి తీసేయవచ్చు, దానికి మీనింగే లేదు ఈ స్మార్ట్ ఫోన్ వరల్డ్లో. నథింగ్ ఈజ్ సీక్రెట్. ఇఫ్ యూ స్టార్టెడ్ యూజింగ్ స్మార్ట్ ఫోన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. సో ఓపెన్ సీక్రెట్ అని చెప్పాలి కానీ సీక్రెట్ అనేది ఏది లేదు. బట్ ఐ సీరియస్లీ బిలీవ్ దట్ సీక్రసీకి ఒక వాల్యూ ఉంది, ప్రైవసీకి ఒక వాల్యూ ఉంది. దానికి వాల్యూ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. సో దట్స్ వై ఐమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ, జస్ట్ బీ అవేర్ ఆఫ్ దిస్ malware అండ్ వైల్ యూఆర్ యూజింగ్ ఎనీ స్మార్ట్ ఫోన్ ఇంక్లూడింగ్ చైనీస్ మొబైల్ ఫోన్స్, జస్ట్ ఏ విషయాన్ని మనం ఫోన్లోకి ఎంటర్ ఇస్తున్నాం అన్న విషయాన్ని, పర్మిట్ చేస్తున్నాం అన్న విషయాన్ని కొంచెం జాగ్రత్త వహించాలి. సో ఆఫ్ కోర్స్ 2 days 3 days బిఫోర్ రెడ్మీ కూడా వాళ్ళ తరపున ఒక నోట్ ఇచ్చారు. సో మేము ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తాం, మా కస్టమర్సే మాకు దేవుళ్ళు, సంథింగ్ బ్లబ్ బ్లబ్ బ్లబ్. సో లాట్ ఆఫ్ థింగ్స్ దే హ్యావ్ ఆల్సో సెడ్. సో బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్మార్ట్ ఫోన్ so that you will be safe. So with that note, this is Gananath Shankar signing off from today's video. So I'll catch you up in another interesting video. If you're not subscribe to our channel, subscribe, and if you are concluding up liking our video, give thumbs up, share it with your friends. Take care, stay home, stay safe. Bye bye.